వెల్కమ్ టు అమృత హ్యాంగౌట్స్. నేనైతే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాను. జపనీస్ ట్రీ గార్డెన్ అయితే చూడడానికి వెళ్తున్నాను. ఇక్కడైతే చూడండి, ఆటోమేటిక్గా డ్రైవర్ లేకుండా ఈ కార్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే నేను చాలా దగ్గర ఈ కార్స్ అయితే చూశాను. సో దీనికి ఒక యాప్ ఉండిద్ది. ఆ యాప్ ద్వారా మనమైతే కార్ని అయితే బుక్ చేసుకోవాలి. సో మనకి ఊబర్ పికప్స్ డ్రాప్స్ ఎలా ఉంటాయో సేమ్ లైక్ అలానే అనమాట. మనం దాని ద్వారా బుక్ చేసుకుంటే అదైతే తీసుకొని వెళ్ళిపోయిద్ది. సో కంప్లీట్గా టెక్నాలజీతో అయితే ఆ కార్ అయితే నడిపిస్తున్నారు. ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ అయితే నడుస్తుంది. స్ట్రీట్ ఫుడ్లో ఇక్కడ హాట్ డాగ్స్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ చాలానే ఉన్నాయి. ఒక 5-6 ట్రక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఎర్లీ అవర్స్లోనైతే వచ్చేసాము. సాటర్డే వీకెండ్ కాబట్టి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న కొన్ని ప్లేసెస్ చూద్దామని అయితే వచ్చాము. ఇది మొత్తమును అవుట్ సైడ్ పార్క్. ఇక్కడికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ విజిటర్స్ కానీ అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడైతే వింటర్ సీజన్ నడుస్తుంది, ఫాల్ సీజన్ కాబట్టి మొత్తము ఆకులు కానీ అన్నీ పోయినాయి. ఇంకా నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ కల్లా, ఏప్రిల్ కల్లా ఇవన్నీ ఆకులతో పువ్వులతో మంచిగా అయితే ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ అయితే 2 మ్యూజియంస్ అయితే ఉన్నాయి. ఒకటి శిల్పకళ మ్యూజియము, అది ఒకటి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది అయితే శిల్పకళ మ్యూజియము. ఆ పైకి ఎక్కి అయితే చూడొచ్చు, 360 డిగ్రీ వ్యూ అయితే కనిపించింది. నేను ఆ శిల్పకళ మ్యూజియంలోకి వెళ్ళాను. అందులోనైతే ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో అందులోకి వెళ్ళి అయితే చూడండి. ఇది మొత్తమును ఈ చెట్లు ఇవన్నీ ఇప్పుడు ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. కొంచెం మార్చ్ ఎండింగ్కి అలా వస్తే కొన్నిటికి పువ్వులు కానీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయంట. సో ఇక్కడైతే పార్క్ వ్యూ అంతా బాగుంది. సో ఈవినింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ రావచ్చు. మేము అర్లీ అవర్స్లో వచ్చాము. ఇక్కడ మొత్తం చలిగా ఉంది. సో బయట అలా కూర్చోవచ్చు. ఈ చెట్టుకు చూడండి ఎంత పెద్ద హోల్ ఉందో. అండ్ ఎదురుగా కనిపిస్తుంది వచ్చి సైన్స్ మ్యూజియం. నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాను. అక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే ఉండిద్ది అన్నారు. దాదాపుగా $55 అలా అయితే ఎంట్రీ ఫీజు అయితే ఉండిద్ది లోపలికి వెళ్ళాలి అంటే. సో ఎన్సీలోనైతే నేను ఒకసారి సైన్స్ మ్యూజియంకి అయితే వెళ్ళాను. సేమ్ అక్కడైతే ఎంట్రీ ఫీజు అదేం లేదు. బట్ వెళ్ళాము, ఆన్లైన్లో అలా చూసుకొని అయితే మేము వెళ్ళాము అనమాట. ఫ్రీ ఆఫ్ ఎంట్రీ అయితే ఉంది ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు. బట్ ఇక్కడైతే ఎంట్రీ ఫీ అంతా ఉంది, సేమ్ అలానే ఉండిద్ది. కానీ కొంచెం ఎక్వేరియము, లైవ్ ఎక్వేరియం అలాంటివన్నీ కూడాను ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయంట. సో ఇప్పుడైతే మాకు కొన్ని ప్లాన్స్లో వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఈ ప్లాన్ అయితే మేము పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చి చూద్దామని చెప్పి అయితే వస్తున్నాము. సో జపనీస్ టీ గార్డెన్కి వెళ్ళే ముందు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూద్దామని అయితే వచ్చాము. ఇక్కడ వచ్చి ఒకటి శిల్పకళ మ్యూజియము, సైన్స్ మ్యూజియము, బొటానికల్ గార్డెను అండ్ జపనీస్ టీ గార్డెను. సో ఈ 4 కూడాను ఒకే దగ్గర ఉన్నాయి. 1 డే పెట్టుకుంటే మాత్రం ఈ మొత్తం చూసేయచ్చు ఇక్కడ ఉన్నవన్నీ. ఈ 4 ఎక్కడికి వెళ్ళాలి అన్నా సరే ఎంట్రీ ఫీజు అయితే ఉంది. మనం జపనీస్ టీ గార్డెన్లోకి వెళ్ళినప్పుడు యాన్యువల్ పాస్ అయితే ఇస్తారు అనమాట. సో $70 అయితే ఉండిద్ది. అది తీసుకుంటే మాత్రం జపనీస్ టీ గార్డెన్ కానీ, బొటానికల్ గార్డెన్ కానీ, ఇక్కడ శిల్పకళ మ్యూజియం కానీ ఈ 3 అయితే ఫ్రీ ఆఫ్ ఎంట్రీ ఉండిద్ది. ఒకే టికెట్తో అంటే యాన్యువల్ పాస్తో 3 చూడొచ్చు. అండ్ మన యూఎస్లో ఉన్న 55 ఎబోనే ఉన్నాయి బొటానికల్ గార్డెన్స్. అవన్నీ కూడాను ఫ్రీ ఆఫ్ ఎంట్రీతో యాన్యువల్ పాస్తో చూడొచ్చు. ఎవరైతే ఒకళ్ళు తీసుకుంటారు కదా, ఆ ఒకళ్ళని ఇంకొకళ్ళని అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలనుకున్న జపనీస్ గార్డెన్ వచ్చి $18 ఉంది. అండ్ ఆ మ్యూజియం వచ్చి 35 అరౌండ్ అలా ఉంది. అండ్ బొటానికల్ గార్డెన్ కూడాను సంథింగ్, జపనీస్ టీ గార్డెన్ కూడాను కొంచెం $20 అలా ఉంది. సో పర్ హెడ్ వచ్చి మినిమమ్ $60, $70 అలా అయితే పడుద్ది. సో దాని బదులు యాన్యువల్ పాస్ తీసుకుంటే ఇద్దరైతే వెళ్ళొచ్చు. ఇది మొత్తం అయితే సైన్స్ మ్యూజియము. ఇక్కడైతే చాలామంది స్టూడెంట్స్ అలా అందరూ వచ్చారు. అండ్ ఇండియన్స్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. మ్యూజియం అవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మండే నుంచి సాటర్డే వరకు 9:30 నుంచి 5 PM వరకు ఉంది. సండే వచ్చి 11 AM నుంచి 5 PM వరకు అయితే ఇక్కడ పెట్టి ఉంచారు. అండ్ టికెట్ ప్రైజెస్ కూడా చూడండి. స్టూడెంట్స్కి అయితే డిస్కౌంట్ ఉంది, అడల్ట్స్కి అయితే 55 ఉంది, చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ ఆఫ్ ఎంట్రీ అయితే పెట్టి ఉంచారు ఇక్కడ. సో కంప్లీట్గా ఈ మ్యూజియంకి వెళ్ళాలి అంటే మాత్రం ఈ అవర్స్ కానీ ఇవన్నీ అయితే చూసుకోవాలి. ఇక్కడ వచ్చి శాన్ ఫ్రాన్సిస్కోలో ఇది మొత్తం టూరిస్ట్ బస్సు. సో మనం ఎవరిమైనా సరే ఇది ఎక్కచ్చు, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఎక్క కూడా టికెట్ అదంతా తీసుకోవచ్చు. సో ఈ బస్ ఏంటి అంటే శాన్ ఫ్రాన్సిస్కో మొత్తం మనకైతే ఒక రౌండ్ వేసింది. ఈ బస్ మీద మనం వెళ్ళడానికి 3 నుంచి 4 అవర్స్ అయితే టైం అయితే పట్టిద్ది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఈ బస్ అయితే మిస్ చేయకండి, చాలా బాగుంది. నేను అయితే ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఇంకోసారి అయితే ట్రై చేయాలి వెళ్ళడానికి. ఇది మొత్తం ఇప్పుడు ఫైనల్లీ మేమైతే జపనీస్ టీ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రీ చూడండి, మొత్తం జపనీస్కి కళ అంటే వాళ్ళ కట్టడాలు, వాళ్ళ నిర్మాణాలు, అవి ఎలా ఉంటాయి అన్నీ దానికి సంబంధించింది అనమాట. వాళ్ళ సంస్కృతికి సంబంధించింది ఇది మొత్తమును.
ఫీజు చూడండి. అడల్ట్స్‌కి వచ్చి 33 ఉంది. సీనియర్స్‌కి 60+ వచ్చి 21. అండ్ నాన్ శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళకనమాట ఇది. అంటే ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ ఎంట్రీ. వాళ్ళైతే డబ్బులు కట్టవసరం లేదు. ఔట్ ఆఫ్ సిటీలో ఎవరున్నా సరే మనీ అయితే కట్టాల్సి ఉండిద్ది. ఇక్కడికి వచ్చేటప్పుడు మనము ఒక డ్రైవింగ్ లైసెన్స్ గానీ, మన ఎలక్ట్రిసిటీ బిల్ గానీ క్యారీ చేయాల్సి అయితే ఉండిద్ది. లైన్ అయితే చాలానే ఉంది. సో వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు. వెళ్ళే వాళ్ళైతే వెళ్తూనే ఉన్నారు ఇక్కడికును. ఇది బాగా ఏంటి అంటే ఈ జపనీస్ టీ గార్డెన్ వచ్చి గోల్డెన్ గేట్ పార్క్‌లోనైతే ఉంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా ఊబర్ ద్వారా గానీ మనం ఇక్కడికైతే ఈజీగా చేరుకోవచ్చు. మనం ఇది మార్చ్ నుంచి మే వరకు వస్తే మాత్రం చెర్రీ బ్లూసమ్స్ గానీ, పూలు అన్నీ కూడాను చూడొచ్చు. ఇక్కడ చాలా బావుండిద్ది. 9 AM నుంచి అండ్ 5:40 PM వరకు అయితే ఇది తెరిచే ఉండిద్దనమాట. ఈ గార్డెన్ మొత్తము మనకి చాలా ప్రశాంతంగా అయితే ఉండిద్ది లోపల. అంతేకాకుండా జపనీస్ సంస్కృతికి దగ్గరగా అయితే ఇది ఉండిద్ది. సో ఆ ఫీల్‌లోనైతే మనం ఉండొచ్చు అనమాట. ఇది మొత్తమును జపనీస్‌కి సంబంధించిన కట్టడాలు గానీ, అవన్నీ కూడాను ఇక్కడ మొత్తం ఉంటాయి. సో ఆ ఫీల్ అయితే ఉండిద్ది ఇది. అంతేకాకుండా ఆ బ్రిడ్జ్ చూడండి. ఆ బ్రిడ్జ్ కూడాను చైనా బ్రిడ్జ్ అనమాట. డ్రమ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. వంకరగా ఉండే బ్రిడ్జ్ దగ్గర ఇది ఫొటోస్ గానీ అంతా అయితే తీసుకుంటూ ఉంటారు. ఇది మొత్తం జపనీస్‌కి సంబంధించిన పగోడాస్ అంటారనమాట వీటిల్ని. ఇవన్నీ కూడాను ఇంకా ఫొటోస్ అన్నీ చూడండి. బ్రిడ్జ్ అంతా ఎక్కుతున్నారు కదా! సో జాగ్రత్తగా ఎక్కాలి ఎక్కేటప్పుడు. జపనీస్‌లో కూడా ఇలాంటి బ్రిడ్జెస్ ఇయన్నీ ఉంటాయంట. సో దానికి సంబంధించింది అంతా కట్టారు. ఈ గార్డెన్ వచ్చి 1894లో అయితే కాలిఫోర్నియాలో మిడ్ వింటర్ ఎక్స్‌పోజిషన్ కోసమైతే నిర్మించారు దీన్ని. మొదటగా అయితే ఇది చిన్న బోన్సాయ్ గార్డెన్‌గా అయితే ఉండేది అనమాట. బట్ ఉన్న కొద్దీ దీన్నైతే జపనీస్ వాళ్ళ సాంప్రదాయంగా వాళ్ళవి ఎలా ఉంటాయి ఏంటి దానికి నిమిత్తంగా దీనికైతే జపనీస్ గార్డెన్ అని పేరు పెట్టేశారు. ఎందుకంటే జపనీస్ కట్టడాలు గానీ, చెట్లు గానీ ఇవన్నీ బోన్సాయ్ చెట్లు మరియు చిన్న చిన్న వాటర్ లేక్స్ అవన్నీ ఉంటాయన్నమాట ఇందులో. సో బోన్సాయ్ చెట్లయితే చూడడానికి చూడండి చాలా పెద్దగా ఉంటాయి. సో అందుకని ఇది బాగా కొంచెం ఫేమస్. ఇక్కడ ఎవరు చూసినా సరే జపనీస్ టీ గార్డెన్‌కి వెళ్తూ ఉంటారు. ఈ మే నుంచి ఏప్రిల్ వరకైతే ఈ గార్డెన్ మొత్తం చాలా బావుండిద్ది. నేను ఇప్పుడైతే ఫెబ్‌లో వచ్చాను. ఈ చిన్న చిన్న పగోడాస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ జపనీస్ పగోడాస్. అంటే జపనీస్ గుళ్ళు ఉంటాయి కదా! సో గోపురాల టైమ్‌గా అలా పెట్టారు. ఈ లేక్స్‌లో ఈ చిన్న చిన్న పక్షికి సంబంధించిన టాయ్స్ గానీ అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి. అక్వేరియం టైప్ చిన్న లేక్‌లో చాలా ఫిష్‌లయితే ఉన్నాయి. 10-15 అయితే ఉంటాయి. మొత్తం లేక్ చుట్టూ అయితే ఇలా పెద్ద పెద్ద ఫిష్‌లు చూడండి. కలర్స్‌గా పెద్ద పెద్దగా ఎలా ఉన్నాయో. ఫిష్ ఇది మొత్తం ఉన్నాయి ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి ఇలాంటివి. మరి వీటిలన్నిటికి ఫుడ్ అంతా వీళ్ళు వేస్తూ ఉంటారనుకుంటా ఈ లేక్‌లో. చాలానే ఉంది ఇది మొత్తమును. అండ్ ఇప్పుడు మనం ఏంటి అంటే మార్చ్ ఎండింగ్‌కి అలా వస్తే ఈ చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి కదా! సో వీటిలకన్నీ చెర్రీ బ్లూసమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అవన్నీ చూడ్డానికి గార్డెన్ అంతా బావుండిద్ది. ఇప్పుడే చిన్న చిన్నగా వర్షాలు గానీ అన్నీ స్టార్ట్ అయినాయి. సో చిన్న చిన్నగా బ్లూసమ్స్ అన్నీ చూడండి చిన్న చిన్నగా అక్కడక్కడ పూలైతే ఉన్నాయన్నమాట. మొత్తం అయితే లేదు. ఇంకా మార్చ్ ఎండింగ్‌కి అలా వస్తే మాత్రం ఇంకా ఫుల్‌గా సూపర్ ఉండిద్ది. నేను మళ్ళీ ఒకసారి అయితే అప్పుడు రావడానికైతే ట్రై చేస్తాను. సో ఇక్కడ సిట్టింగ్ గానీ అంతా ఉండిద్ది. లోపలకి ఎంట్రీ అవ్వడానికి మనం ఫుడ్ క్యారీ చేయొచ్చు. వాటర్ కూడా క్యారీ చేయొచ్చు. అండ్ మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఎంతసేపైనా లోపలైతే ఉండొచ్చు. ఇది అన్నమాట. వీటిల్నే పగోడా అంటారు. 5 అంతస్తుల దేవాలయం ఆకారంలో ఉంది అన్నమాట ఈ నిర్మాణం. ఈ నిర్మాణం మొత్తం ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటి అంటే ఇదే ఇక్కడ. ఇదొచ్చి 2 ఫ్లోర్స్ లెక్క ఉంది. లోపలికి కనిపిస్తుంది చూడండి. సో అదైతే వచ్చి 5 అంతస్తులుగా మంచిగా గోపురం టైప్‌గా ఉంది. సో ఇక్కడికి వచ్చి ఫొటోస్ గానీ ఇవన్నీ దిగుతూ ఉంటారు. ఈ పగోడాస్ చూడడానికే జపనీస్‌వి అన్నీ వస్తూ ఉంటారు. చిన్ని పగోడాస్ ఉన్నాయి కానీ వాటి కలర్స్ గానీ అన్నీ వేసిలేవు. ఇది మెయిన్. ఈ ప్లేస్ మాత్రం బాగా ఇక్కడ అట్రాక్ట్‌గా ఉంది. ఫొటోస్ దిగడానికి గానీ చాలా బావుంది ఇక్కడికి. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను ఇక్కడికి. ఎప్పటినుంచో జపనీస్ టీ గార్డెన్‌కి వెళ్దాం అనుకున్నాను గానీ కుదరలేదు. బట్ ఏంటి అంటే ఇంకా మార్చ్ ఎండింగ్‌కి అలా రావాల్సింది. నేను ముందుగానే వచ్చేసాను. సో కొంచెం అలా ఎండింగ్‌కి అలా వచ్చుంటే ఇంకా గ్రీనరీతో మంచిగా ఫ్లవర్స్‌తో చాలా బావుండిద్ది.
మేబీ మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేయాలి. మేము ఎలాగో యాన్యువల్ పాస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా ఫ్రీ ఆఫ్ ఎంట్రీ అనమాట. అదే యాన్యువల్ పాస్ లేదనుకోండి, వన్ టైం ఎంట్రీకి వచ్చి $18 అలా కట్టాలి కదా. సో ఇప్పుడు మనం ఇంకా ఎన్నిసార్లు ఎంటర్ అయినా సరే మనకి ఫ్రీ ఆఫ్ ఎంట్రీ ఉండిద్ది యాన్యువల్ పాస్తో. మనం ఇంకేం కట్టవసరం లేదు. సో ఇదంతా ఏంటి అంటే ఇది మొత్తం ఏరియా అంతా క్లోజ్ చేసేసారు. మేబీ ఇంకా ఓల్డ్ కాలంది కదా, సో ఏమైనా బ్రిడ్జ్ అలా డ్యామేజ్ అయినట్టుంది. అదంతా క్లోజ్లోనైతే ఉంది. లోపలైతే ప్రశాంతంగా ఉంది, వాక్ చేసుకోవడానికి కానీ అన్నీ కూడాను చాలా బాగుంది. అండ్ బోన్సాయి చెట్లు అన్నాను కదా, సో ఇవే అనుకుంటా బోన్సాయి చెట్లు అంటే. చాలా పెద్దగా ఉంటాయి అంట బోన్సాయి చెట్లు. వీటినే బోన్సాయి చెట్లు అంటారేమో, ఎందుకంటే ఇప్పుడు చూసినన్నిట్లో కంటే ఇవే ఉన్నాయి అంత పెద్ద పెద్దగా. బోన్సాయి చెట్లు అని ఇక్కడ పేర్లు అయితే ఏం రాయలేదు, బట్ పెద్దగా విశాలంగా ఉంటాయి అంటే నాకు ఇవే కనిపించినాయి బోన్సాయి చెట్లు ఇదంతును. సో వెనక నుంచి కానీ మనం అంతా చూసినా ఈ మొత్తం ఈ గోపురం అంతా ఒకేలా ఉంది. పైకి ఎక్కడానికి కానీ అలా ఏం లేదు, జస్ట్ అది విజిటింగ్ పర్పస్ చూడడానికి మాత్రమే. బయట నుంచే మనం ఇంకా ఫొటోస్ కానీ అన్నీ కూడా తీసుకోవాలి అన్న బయట నుంచే తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే ఈ పగోడాసు అండ్ చైనా బ్రిడ్జ్ అన్నాను కదా, డ్రమ్ బ్రిడ్జ్, అది ఒకటి. టీ హౌస్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ సాంప్రదాయ ప్రకారంగా జపనీస్ గ్రీన్ టీ కానీ మరియు ఇతర స్పెషల్ టీలు కానీ అన్నీ కూడా మనం టేస్ట్ అయితే చేయొచ్చు. అండ్ అయితే కొనుక్కోవాలే, ఫ్రీగా అయితే ఇవ్వరు. అంతేకాకుండా ఇక్కడ జపనీస్కి సంబంధించిన ఫుడ్ కానీ కెఫేస్ కానీ అవి కూడా ఉన్నాయి లోపల. ఇంకా మనకి జపనీస్ ఫుడ్ కానీ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదు ఒకసారి మనం తినాలి టేస్ట్ చేయాలి అని వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడైతే అది ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ చెట్లు అన్నీ ఎండిపోయి ఉన్నాయి. బ్లూసమ్స్ ఉన్నప్పుడైతే ఇవన్నీ కూడాను మంచిగా అట్రాక్ట్గా ఉంటాయి. ఆ టైంలోనైతే ఈ గార్డెన్ అంతా ఖాళీ ఉండదు, వస్తూనే ఉంటారు జనాలు అంతును. మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ గోల్డెన్ గేట్ పార్క్ వేలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకే దగ్గర అయితే 4 అయితే ఉన్నాయి. 4 ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు. అండ్ బొటానికల్ గార్డెన్ కూడా అంతే. మార్చ్ ఎండింగ్కి అలా వస్తే మాత్రం అక్కడ కూడా బ్లూసమ్స్ అన్నీ ఉంటాయంట. సో అందుకనే మళ్ళీ మేము మార్చ్ ఎండింగ్కి వచ్చి అది విజిట్ చేయొచ్చులని బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళలేదు. ఈ బ్రిడ్జ్ అంతా కొంచెం డ్యామేజ్ అయ్యింది పైన. ఈ బ్రిడ్జ్ మొత్తం క్లోజ్ చేసి అయితే ఉంచారు, వెళ్ళడానికి అయితే వీలు లేదు. ఇక్కడ పైకి ఎక్కుతున్నప్పుడు ఈ బుద్ధ విగ్రహం ఉంది చూడండి, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. బుద్ధ విగ్రహం అయితే పెట్టి ఉంచారు. టచ్ చేయడానికి కానీ ఏం లేదు, బట్ ఫొటోస్ కానీ అలా దిగచ్చు. మనం లోపల వచ్చినప్పుడు కెమెరాస్ కానీ ఫొటోస్ కానీ ఎలా ఉంది. సో అవన్నీ అయితే రిస్ట్రిక్షన్ అయితే ఇక్కడ లేదు, ఎలా అయితే చేస్తున్నారు. ఇది మొత్తం మనం ఎంత చూసినా సరే ఒక 1 అవర్లోనైతే ఈ గార్డెన్ మొత్తం చూసేసి అయితే క్లోజ్ చేసేయచ్చు. 1 డేలోనైతే ఒక 3-4 ప్లేసెస్ అయితే ఇక్కడికి వస్తే మాత్రం కవర్ చేయొచ్చు. ఎవరైనా శాన్ ఫ్రాన్సిస్కో విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఈ జపనీస్ టీ గార్డెన్కి రావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనైతే వస్తే మాత్రం చాలా బాగుండిద్ది. సో ఇక్కడ మొత్తం వాష్రూమ్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉన్నాయి. కెఫేస్ అన్నీ చెప్పాను కదా, అన్నీ ఉన్నాయి లోపల. ఈ బ్లూసమ్స్ అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో నేను దగ్గర నుంచి చూపించాను కదా, అది అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ 10:30 అలా అయితే అవుతుంది. సో చిన్న చిన్నగా ఎండ కూడా ఉంది, అంతేకాకుండా చలి చలిగా కూడా ఉంది అనమాట ఇక్కడ. సో వింటర్ సీజన్ కాబట్టి శాన్ ఫ్రాన్సిస్కోలో కొంచెం బే ఏరియా ఇటు సైడ్ మొత్తం చలి ఎక్కువగా ఉండిద్ది. సో శాన్ ఫ్రాన్సిస్కో రావాలి అనుకున్న వాళ్ళైతే జాకెట్స్ ఏమీ లేకుండా అయితే ఇక్కడ తిరగలేరు. సో జాకెట్స్ అన్నీ అయితే క్యారీ చేయాల్సి ఉండిద్ది. సమ్మర్లోనైతే జాకెట్స్ ఏం లేకుండా పర్లేదు, కానీ బట్ డెఫినెట్గా ఇక్కడ మాత్రం ఏదైనా విజిట్ చేయాలి, బీచెస్ అన్నీ చూడాలి అనుకుంటే మాత్రం జాకెట్స్ అన్నీ అయితే క్యారీ చేయాలి. ఎందుకనంటే చూడ్డానికి ఎండగా కనిపిస్తుంది, కానీ చలిగాలి బాగా ఎక్కువ ఉండిద్ది. చిన్న చిన్న బ్యాంబూ స్టిక్స్ అన్నీ ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. గ్రీనరీ కానీ ఇవన్నీ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ గార్డెన్ని అలా వచ్చి చూడొచ్చు. నార్మల్ టైంలో వచ్చి చూస్తే మాత్రం ఏమీ ఉండదు, ఇలా ఎండిపోయిన చెట్లు అవే ఉంటాయి. బ్లూసమ్ సీజను మార్చి నుంచి ఏప్రిల్ వరకు అయితే బాగా అట్రాక్ట్గా ఉండిద్ది టీ గార్డెను. సో ఆ టైంలో ఎవరైనా శాన్ ఫ్రాన్సిస్కో విజిట్ చేస్తే మాత్రం ఈ పార్క్ విజిట్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు, చాలా బాగుండిద్ది. చుట్టూ అయితే బ్యాంబూ స్టిక్స్తో ఈ బోన్సాయి చెట్లతో, చిన్న చిన్న వాటర్ లేక్స్తో,
ఈ చైనా బ్రిడ్జ్ అండ్ ఈ చిన్ని చిన్ని పగోడాస్తో ఇవన్నీ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఇది ఉండిద్ది. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే అండ్ ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ వీటిలన్నిటి కోసము తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.